నమస్కారం. అందరూ అడుగుతుంటారు వేదం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి అని. వేదం అనేది ప్రకృతి నియమాలని, సృష్టికర్త ధర్మాన్ని తెలియజేస్తుంది, సృష్టి నిర్మాణాన్ని కూడా తెలియజేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖాద్ ఇంద్రాశ్చ అగ్నిశ్చ ప్రాణద్వాయ రజాయత అంటే పంచభూతములు నీ ముఖంలోని జ్ఞాన ఇంద్రియాలుగా ఉన్నాయి, లోపల 5 అంతరింద్రియాలుగా ఉన్నాయి, బయట 5 కర్మ ఇంద్రియాలుగా ప్రకృతి చేత నడిపిస్తుంది అని చెప్పేసి జీవాత్మ నీ లోపల సృష్టి నిలబడి ఉంది అని చెప్పి అధోనిష్ట వితస్త్య అంటే నాభ్యం ఉపరితిష్ఠితి అని కూడా చెప్తారు. అంటే మనకు గొంతుకు ఒక అంగుళం కింద బొట్టుకు పైన ఎడమవైపు అక్కడ శ్రీమన్నారాయణుడు జీవాత్మ నివసించి ఉంటుంది, చైతన్యం ఉంటుంది. ఇలాంటి అనేక సృష్టి రహస్యాలు, దేవుడి రహస్యాలు అందులో ఉంటాయి. కాబట్టి మనిషి అనేవాడు ఎవడైతే ఈ భూమి మీద అదృష్టవంతుడై అనేక జన్మలు ఎత్తి జంతువులుగా పుట్టి ఇవాళ మానవుడిగా పుట్టినవాడు ఈ వేదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ వేదం నేర్చుకోవడం వల్లనే అతనికి సృష్టి రహస్యం తెలుస్తుంది, భగవంతుడి యొక్క ఉనికి గురించి ఆలోచిస్తాడు, అదృష్టవంతుడు అవుతాడని తెలియజేస్తూ ఈ వేదాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో టైంలో నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.